హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు టమాటాలు, చెక్క, ఉల్లిగడ్డలు, హాఫ్ కేజీ చికెన్, అట్లే బిర్యానీ ఆకు. ముందుగా పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ అందులో నూనె పోసుకున్నాను నేను. నూనె కొంచెం వేగాక, కొంచెం బాగా వేగాలి నూనె. నూనె వేగిందనుకుంటా. ఇప్పుడు బిర్యానీ చెక్క వేసుకోవాలి. నేను ఇప్పుడు బిర్యానీ చెక్క వేసుకుంటున్నాను. మళ్ళీ బిర్యానీ ఆకు కూడా నేను ఒక 4-5 వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినంత వేసుకోండి. ఇప్పుడు కలుపుకోవాలి. ఆ నూనెలో బాగా గోలాలి అవి. నేను కలుపుకుంటున్నాను చూడండి. ఇలా కలుపుకోవాలి. చూడండి బాగా గోలినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. నాకు చికెన్కి ఉల్లిగడ్డలు చాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ బిర్యానీ ఆకు చెక్కకి ఉల్లిగడ్డలు బాగా కలపాలి. మొత్తం మిక్సప్ అయిపోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఏంటంటే నూనెలో బాగా గోలాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేశాను. కొంచెం గోలాయి. మళ్ళీ కలుపుకుంటున్నాను. కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుతాను. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాను. ఇప్పుడు బాగా గోలినాయి. ఆ నూనెలో ఉల్లిగడ్డలు ఏంటంటే బాగా గోలాయండి. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కడుక్కున్నాను ముందే. ఒక 2 టైమ్స్ కడుక్కుని చికెన్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటున్నాను. అంటే నూనెలో బాగా మిక్సప్ అయిపోవాలండి అది. నేను కలుపుకున్నాను చూడండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచుతానండి. కొంచెం హై ఫ్లేమ్లో మంట పెట్టి కొంచెం 5 మినిట్స్ ఉంచుకుంటాను. చూడండి, మళ్ళీ మూత తీసి చూశాను ఎలా ఉందో చూడండి. నూనెలో బాగా గోలుతున్నాయి. కలుపుకుంటాను మళ్ళీ ఒకసారి. నూనెలో బాగా ఉడకాలండి చికెన్ ముక్క. ఉడికితేనే బాగా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను. మళ్ళీ ఓపెన్ చేశాను చూడండి. మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇప్పుడు టమాటా వేసుకుంటాను. ఒక టమాటా కోసుకున్నాను. అంటే కొంచెం గ్రేవీ కోసం మంచుకుంటానని కోసానండి. ఇప్పుడే వేసేసుకుంటాను. అంటే కారం ఉప్పు వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. నీకు కావాలంటే ఇప్పుడే వేసుకుంటున్నాను. ఒక చిన్న టమాటా కోసుకుని వేసుకుంటున్నానండి.
పైన పైన అలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్ ముక్కలకు ఉల్లిగడ్డలు మొత్తం మిక్సప్ అయిపోవాలి. టమాటాలు కూడా చూడండి ఎలా కనిపిస్తుందో. చికెన్ ముక్కలు బాగా ఉడికాయి నూనెలో. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. ఒక 2 minutes అలా ఉంచుతాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూడండి బాగా ఉడికాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను నాకు సరిపడా, అంటే నాకు టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను. మీరు కూడా మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్తోని. నాకు ఇది సరిపోతుంది. తర్వాత ఉప్పు వేసుకుంటాను. ఇది కూడా 2 స్పూన్స్ వేసుకుంటానండి. చూడండి, అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి బాగా కలుపుకున్నాను. ఎలా ఉందో చూడండి. ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 minutes అలా ఉంచుతాను. ఇప్పుడు చూడండి మళ్ళీ తీస్తున్నాను. బాగా ఉడికింది. బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసేసుకుంటాను. బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసేసుకోవాలి. అంటే గ్రేవీ కోసము నాకు సరిపడా వాటర్ పోసుకున్నాను. నాకు గ్రేవీ కావాలి, అందుకే పోసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి దాన్ని. ఆల్రెడీ చికెన్ ముక్క ఉడికిందండి, కాకపోతే నాకు కొంచెం గ్రేవీ కావాలని నేను పోసుకున్నాను. గ్రేవీ ఉంటే కూర టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటున్నాను. ఇలా ఒక 10 minutes ఉంచుతాను. చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఓపెన్ చేశాను. బాగా ఆల్రెడీ ముందే ముక్క ఉడికిందండి. మళ్ళీ ఒక 2 minutes అలా ఉంచుతాను. ఆల్మోస్ట్ మళ్ళీ ఓపెన్ చేశాను. ఉడికిందండి ఆల్రెడీ. చూడండి ఉడికింది ముక్క, చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటానండి. చికెన్ మసాలా నాకు తగ్గట్టుగా వేసుకుంటున్నాను. 1/2 kg చికెన్కి నేను నార్మల్గానే వేసుకుంటున్నాను. చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 minute అలా కలిపి ఇప్పుడు దించేసుకోవాలి. చూడండి బాగా కలిసిపోయింది. మనకు కావాల్సిన చికెన్ రెడీ అయిందండి. చూడండి ఎలా కనిపిస్తుందో.